హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైనీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో గురించి నేను ఈ వీడియో చేయడానికి బిఫోర్ యూట్యూబ్లో గూగుల్లో చాలా సెర్చ్ చేశాను ఇన్ఫర్మేషన్ కోసం. కానీ ఈ కాన్సెప్ట్ మీద వీడియో అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. సో నేనైతే దీని గురించి రీసెర్చ్ చేసి మరీ నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమన్నా తప్పులు కనుక మీకు అనిపిస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటి అంటే చద్ది నైవేద్యాలు ఎలా పెడతారు గ్రామదేవతకి. యాక్చువల్గా గ్రామదేవతకి చద్ది నైవేద్యాలే పెడతారు. అంటే చద్దన్నాన్ని చద్ది నైవేద్యంగా పెడతారనమాట. ఆ చద్ది నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ చద్ది నైవేద్యం అనేది గ్రామదేవతలకే పెడతారు. దీన్ని ఎలా చేస్తారంటే ముందు రోజు రాత్రి పనులన్నీ ముగించుకొని వంటగది పొయ్యి అన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఒక కొత్త గిన్నెలో లేకపోతే మట్టి పాత్రలు అంటారు కదా, దానిలో అయినా సరే అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత రోజు మళ్ళీ పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఆ అన్నంలో పెరుగేసి కలిపి దానిలో ఒక బెల్లం ముక్క అలాగే ఒక ఉల్లిపాయ పెట్టి దానిని గ్రామదేవతకి నైవేద్యంగా పెడతారు. అలాగే వీటన్నిటితో పాటు వేప ఆకులు కూడా పెడతారండి. మామూలుగా మన వాడుక భాషలో నిద్ర చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పనికి రాదు అంటారు. కానీ ఈ గ్రామదేవతకు పెట్టే నైవేద్యం మాత్రం నిద్ర చేసినదే పెడతారు. కొంతమంది అయితే రాత్రిపూట అన్నం వండేసి పెరుగు కూడా కలిపేసి ఉంచి పొద్దున్నే పెడతారండి. కొంతమంది అయితే నైట్ టైం అన్నం వండేసి మార్నింగ్ అమ్మవారికి పెట్టేటప్పుడు పెరుగుతో కలిపి పెడతారు. ఇక్కడ మీకు గ్రామదేవతకు అందరూ నైవేద్యాలు ఎలా పెడుతున్నారు అనేది నేను అయితే చూపించానండి, ఒకసారి చూసేయండి. మోస్ట్లీ ఈ గ్రామదేవతకి చద్ది నైవేద్యం అనేది ఆదివారం పూటే పెడతారండి. మోస్ట్లీ చాలా ప్లేసెస్లో అయితే మాత్రం ప్రతి ఊర్లో ఒక గ్రామదేవత అనేది ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కోలా పిలుస్తారు. మన ఇష్టం అన్నట్టు ఆ గ్రామానికి సంబంధించి వాళ్ళు ఏ పేరుతో పిలుస్తారనేది ఎవరి గ్రామదేవత పేర్లు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ గ్రామదేవతకి నైవేద్యం అనేది మాత్రం చద్ది నైవేద్యం ప్రాసెస్ అనేది అందరూ ఒకేలాగా చేస్తారండి. ఈ చద్ది నైవేద్యం ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం వేయకూడదండి. అమ్మవారికి సమర్పించే చద్ది నైవేద్యం కాబట్టి చాలామంది చాలా ప్లేసుల్లో అయితే ఇలా నైట్ టైం వండేసిన అన్నంలో పెరుగు వేసుకొని చద్దన్నంగా చాలామంది తింటారండి. ఇది చాలా చలవ చేస్తుందని కూడా అంటారు. ఇది అండి ఈరోజు వీడియో అయితే మాత్రం. సీ యూ అనదర్ వీడియో. బాయ్ బాయ్.